ఈ వీడియోలో మనం 3 అంశాలు మాట్లాడుకుందాం. ఒకటి, ఈరోజు జరగబోయే టాస్క్లు, చివరిగా కెప్టెన్సీ కంటెండర్స్లో ఎవరు మిగిలారు, ఎవరు విన్ అవ్వబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది అది. రెండోది, ఓటింగ్ ట్రెండ్. అసలు ఓటింగ్ ట్రెండ్ పరిస్థితి ఏంటి, సుమనన్న మాస్ ఓటింగ్ వెనక ఉన్న కారణాలు ఏంటి, వద్దు సుమనన్న తనూజని బీట్ చేసాడా లేదా, డేంజర్ జోన్లో ఎవరున్నారో మాట్లాడుకుందాం. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రీజ ఒక అప్డేట్ ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ ఫర్ శ్రీజ ఫ్యాన్స్. సో ఈ 3 అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ఒక 8-9 నిమిషాల్లో మనం లాగించేద్దాం. సో మీరు చేయాల్సిన పని లైక్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పొరపాటున హైప్ అనే ఆప్షన్ అంటే హైప్ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా ఫాలో కూడా ట్రై చేయండి, అక్కడ కూడా చాలా అప్డేట్స్ ఉంటాయి. ఇంక మొదలు పెట్టేద్దాం. సో ఇంట్రడక్షన్ ఇచ్చినా లేదా తెలియట్లేదు, నిద్రమత్తికి తెలియట్లే. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. దరిద్రం ఏంటంటే మిడ్ నైట్ రివ్యూ నిన్న చెప్పాను కదా, రికార్డ్ చేశాను, అదేమో కరప్ట్ అయిపోయింది వీడియో. మన ఫాలోవర్ని, నాకు తెలిసిన వాళ్ళని అడిగాను, అది ఆన్ ద వే, అది రావాలి, డౌన్లోడ్ అవ్వాలి, చాలా పంచాయతీ ఉంది. సో అంత లోపల ఈ క్రేజీ అప్డేట్స్ కానించేద్దాం, అది ఎలాగో చాలా టైం పడుతుంది కాబట్టి. ఓకేనా, దట్స్ ది అప్డేట్. సో ఎక్కడి నుంచి చూద్దాం. నిన్న నైట్ టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్లో ఎవరో మన ఎక్స్ కంటెస్టెంట్లు కాదు, మన పాత కంటెస్టెంట్లు, వైల్డ్ కార్డులు ఒరిజినల్ కంటెస్టెంట్లు అనుకుందాం. అందులో సుమన్ శెట్టిని మిగులుతాడు. సో సుమన్ శెట్టి వస్తాడు. సుమన్ శెట్టితో పాటు నెక్స్ట్ జరిగే టాస్క్ గ్రేవ్యార్డ్ టాస్క్, అది పేర్లతో జరుగుతుందంట. ఆ పేర్లు ఏంటంటే సుమన్ శెట్టి, గౌరవ్, ఆ సాయి శ్రీనివాసు, మాధురి అక్క, రమ్య అక్క, అయేషా. గ్రేవ్యార్డ్ టాస్క్ పేర్ల కింద ఉంటుంది. ఒకరు పడుకుంటారు శవంలాగా, ఇంకొకరు వెళ్ళి కీ ఎతకాలి. ఈ టాస్క్ సుమన్ శెట్టి, గౌరవ్ గెలుస్తాడు. గౌరవ్ తెలుసు కదా, తెలుగు పండిట్, భరణి ఉంది, తనుజ వచ్చాడు. సో వాళ్ళ టీం గెలుస్తుంది ఫైనల్గా. సో గ్రేవ్యార్డ్ టాస్క్ మీరు నాకు తెలిసి ఈరోజు 2 టాస్క్లు చూపిస్తారు ఎపిసోడ్లో. నేను లైవ్లో జరిగింది కదా ఫుట్బాల్ టాస్క్ లాగా, అది ఫుట్బాలో, రగ్బీయో, హాకీయో రకరకాలుగా ఉంది అది. సో ఆ టాస్క్, ఈ టాస్క్, ఆ ఇంకో టాస్క్ కూడా చూపిస్తారులేదు తెలియదు, కానీ ఓవరాల్గా కెప్టెన్ అయితే అవ్వాలి. కెప్టెన్ అయ్యే జరిగే ఫైనల్ టాస్క్ ఈరోజు జరుగుద్ది కొంపలో. సో అది మనకి రేపు చూపిస్తారు, బట్ మనకు అప్డేట్ రాగానే ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను, అందుకే ఫాలో అవ్వండి. సో చివరగా కెప్టెన్సీ కంటెండర్స్ 3 ఉన్నారంట. నా ఏకాభిప్రాయం పెడతారా, టాస్క్లు పెడతారా చూడాలి, అది టాస్కే పెడతారని అనుకుంటున్నాను. సో మిగిలిన ఎవరో తెలుసా, నిఖిల్, సుమనన్న, గౌరవ్, వీళ్ళు 3లో ఒకరు కెప్టెన్ అవ్వబోతున్నారు. అది టాస్క్ పెడతారా, ఏం పెడతారా చూడాలి, వాళ్ళ ఇష్టం అది. ఇంకా ఒకసారి ఆలోచించండి, గౌరవ్ గుప్తా కెప్టెన్ అయితే ఇల్లు అల్లాడిపోతుంది, మామూలుగా అల్లాడిపోదు. తెలుగు రాదు, అర్థం కాదు, ఇంగ్లీష్ కూడా అటు ఇటులా ఉంది. సో పిల్లలకి పరిస్థితి ఏంటి, మనోడేం చెప్తాడు, వీళ్ళకేం అర్థం అవుతుంది, వీళ్ళేం చేస్తారు, మనోడికి ఏం అర్థం అవుతాయి, ఇంట్లో ఏమైనా లొల్లు అయితే ఎలా సాల్వ్ చేస్తాడు, అది దేవుడికే తెలియాలి. చూడాలి. గౌరవ్ గుప్తా కెప్టెన్ అయితే ఉంటుంది సార్. అది మళ్ళీ ఇంకో బొక్క, ఎలాగో అర్థమైంది కదా మీకు. గౌరవ్ గుప్తా కెప్టెన్ అయ్యాడు అనుకోండి, ఇమ్యూనిటీ వస్తుంది. ఇమ్యూనిటీ వస్తే నెక్స్ట్ వీక్ ఎలాగో వైల్డ్ కార్డు వాళ్ళు అందరూ వచ్చేస్తారు నామినేషన్లోకి, కానీ గౌరవ్ రాడు. అంటే గౌరవ్ గుప్తాని మనం 3 వారాలు భరించాలి. హే, దట్స్ ద ఫ్యాక్ట్. ఇది వచ్చేసి ఈ అప్డేటు. నెక్స్ట్ ఏదో చెప్దాం అనుకున్నా, శ్రీజ అప్డేట్ ఏంద్రా అంటే, శ్రీజాని నో రీఎంట్రీస్ అనుకున్నారు అని చెప్పాను కదా. సో శ్రీజాని అంటే వాళ్ళ దిక్మల్ లాజిక్ అలా ఏడిసింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏ రాయి అయితే ఏం తెలియదు, కానీ రీఎంట్రీ కాకుండా వైల్డ్ కార్డులా తెప్పిద్దాం. ఎవరైతే వైల్డ్ కార్డు వచ్చి లేప్స్ వెళ్ళిపోయారో, సో ఆ వైల్డ్ కార్డు రూపంలో తెప్పిద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. సో మరి ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా అనుకుంటున్నారు, ఇంకా కాంక్రీట్గా లేదు. ఒకవేళ ఆ ప్లాన్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే మోస్ట్లీ ఇది ఏ వారం, 6వ వారం కదా, 7th వీక్ ఆర్ 8th వీక్లో రావడానికి హై ఛాన్స్ ఉంది. సో ఇది అట్లీస్ట్ ఒక గుడ్ న్యూస్ కదా. సో ఇది ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుకుందాం. ఎవరైతే వైల్డ్ కార్డులు పీకేసారో వాళ్ళ దగ్గరికి వచ్చి అక్క ఏం చేస్తుందో చూడాలి. బట్ అలాగే ఇది డిసడ్వాంటేజ్, నెగిటివ్ కూడా, ఎందుకంటే బయట నుంచి వెళ్ళి వచ్చింది, చూసి వచ్చింది, ఇవన్నీ అంటారు. చాలా వచ్చిన తర్వాత చాలా వైల్డ్గా ఆడాలి. ఓకే, దట్స్ ద అప్డేట్. ఇంకా కాంక్రీట్గా తెలిసిన తర్వాత మనం బలంగా మాట్లాడుకుందాం. ఇది శ్రీజ అప్డేటు. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్కి వచ్చేసరికి చాలామంది సుమన్ శెట్టి బీట్ చేస్తాడు తనుజని, సుమన్ శెట్టి బీట్ చేస్తాడు తనుజని అంటున్నారు. సుమన్ శెట్టి బీట్ చేయలేదు.
అది వెబ్సైట్ పోలింగ్లో మనకు ఇప్పుడు నా పేరు పెట్టి కూడా కొట్టించుకోవచ్చు వెనక నుంచి, నేను కూడా ఇచ్చేస్తాను నెంబర్ 1. సో వెబ్సైట్ పోలింగ్లో కొన్నిటిల్లో సుమన్ శెట్టి నెంబర్ 1 ఉన్నాడు. మామూలు యూట్యూబ్ పోల్స్ మ్యానిపులేట్ చేయడం కష్టం. సో యూట్యూబ్ పోల్స్లో కానీ అన్అఫీషియల్లో కానీ సుమన్ శెట్టి గారు, తనూజాయే. చెప్పాం కదా, మీరు శుక్రవారం వరకు సాప్ మీద కూర్చున్నా, సోఫా మీద కూర్చున్నా, దేని మీద కూర్చున్నా జరిగేది ఒకటే, నెంబర్ 1 తనూజాకి సుమన్ శెట్టికి చాలా డిఫరెన్స్ ఉంది. అదంతా పిఆర్ గిమిక్స్. ఫస్ట్ పొజిషన్లో తనూజాయే ఉన్నారు విత్ దారుణమైన ఓటింగు. ఆ ఓటింగ్ని మనం ఆపలేం. ఆ ఓటింగ్ ఆపాలి అంటే, ఆ పొజిషన్ తెలియాలి అంటే కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఇమాన్యుయల్ లాంటి వాళ్ళు వస్తే యాజ్ ఆఫ్లో తెలుస్తుంది అసలు హోరాహోరీగా ఎలా వెళ్తుందని చెప్పి. ఇదంతా జిమ్మిక్స్ మాట. సుమన్ అన్న క్రాస్ చేస్తాడు అనేది. సుమన్ అన్న క్రాస్ చేస్తాడు, మిగిలిన వాళ్ళు క్రాస్ చేస్తాడు, తనూజాని క్రాస్ చేయలేదు. సో ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో తనూజ గారే ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో సుమన్ అన్న ఉన్నారు. ఎందుకు ఉన్నారో నన్ను అడగొద్దు, అంతే. కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. ఒకటి, సుమన్ శెట్టి యాంటీస్ కానీ సుమన్ శెట్టి వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే, ఓటింగ్ ద్వారా సుమన్ శెట్టిని తీయడం కష్టం అబ్బా, మీరు ఏది ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే అంత స్క్రాప్ ఉన్నారు మార్కెట్లో, అంత స్క్రాప్ ఉన్నారు హౌస్లో. సుమన్ శెట్టికి వాళ్ళతో పోలిస్తే 5-6 మీద పోలిస్తే బెటర్ ఓటింగ్. సో ఆ 5-6 ఎలిమినేట్ అయ్యాక సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వాలి అంటే ఇప్పుడు 11వ వారమో 12వ వారం అప్పటి వరకు. సో సుమన్ శెట్టి నీళ్ళు తీయాలంటే ఏదైనా స్కెచ్ చేసి తీయాలి తప్ప శ్రీజన్ తీసేసినట్టు ఓటింగ్ ద్వారా అయితే ఇంపాసిబుల్. రాసి పెట్టుకుంటుంది. ఎందుకంటే ఓటింగ్ అలా పడుతుంది అంటే తనూజ రేంజ్లో పడట్లేదు కానీ చాలా బాగా పడుతుంది. మీకు అర్థం అవ్వాల్సిన విషయం అది. సో సెకండ్ పొజిషన్లో సుమన్ శెట్టి. థర్డ్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఓటింగ్ కూడా డీసెంట్గా పెరిగింది. ఏమంటారు, మెల్లిమెల్లిగా జనాలు రికగ్నైజ్ చేస్తున్నారు, అరే మనోడిలో కూడా మ్యాటర్ ఉంది, పాపం గేమ్స్ ఆడుతున్నాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, గ్రౌండెడ్గా ఉంటున్నాడు, ఎక్స్ట్రాల్ చేయట్లేదు, ఆ బొక్కలో రితు లవ్ ట్రాక్ తప్ప మిగిలినంతా బాగానే ఉంది, అది కూడా సెటరేట్ చేసుకుంటా అంటున్నాడు, మా మనోడే హైయెస్ట్ ప్రియారిటీ అంటున్నాడు, రితుతో కూడా ఎక్కువ ఉండట్లేదు, అందరితో మింగిల్ అవుతున్నాడు. సో పైగా కామనర్ యాంగిల్ ఇవన్నీ యాడ్ అయిపోయి ఓట్లు బాగా పడుతున్నాయి డిమాండ్ పవన్కి. ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ డిమాండ్ పవన్ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే 4 భరణి, 5 దివ్య, 6 రాము ఉన్నారు. మీరు విన్నది కరెక్టే. ఏంది దివ్య 6th లేదంటే లేదు, భరణి, దివ్య, రాము. కానీ వీళ్ళు ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. 2 రోజుల్లో జరిగే ఆటలో ఏదైనా జరగవచ్చు. బట్ రాముకి ఓటింగ్ పడట్లేదు. దానికి 190 రీజన్లు ఉంటే రీసెంట్గా రావట్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కొంతమందికి నచ్చట్లేదు అంటున్నారు యాటిట్యూడ్ ఇది అని. ఇంకోటి ఎలా చెప్తున్నారంటే లాజిక్, గత 4 వారాలుగా 4 కామనర్లు వెళ్ళిపోయారు కాబట్టి 5వ వారం కూడా కామనర్లను తీయరు. సో దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ రాము ఆర్ భరణిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడానికి అని. సో చూద్దాం. సో నెవర్ లూజ్ హోప్. ఓట్లు అయితే మీరు గట్టిగా వేసుకోండి హాట్స్టార్లో కానీ ఫోన్ కాల్లో కానీ. సో యాజ్ ఆఫ్ నో డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం వీళ్ళు ముగ్గురు, గట్టిగా డేంజర్ జోన్లో ఉన్నది రాము. ఇది ఓటింగ్ ట్రెండ్ యాజ్ ఆఫ్ నో థర్స్డేకి ఉన్నది. రేపు బలంగా మాట్లాడుకుందాం. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. ఆ అప్లోడ్ వీడియో వచ్చేసిన తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లు మాట్లాడుకుందాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.